భారతదేశం భౌగోళిక స్వరూపాలు. ఇది 10th క్లాస్ సోషల్ స్టడీస్లోని ఫస్ట్ చాప్టర్. అయితే భారతదేశ ప్రధాన భూస్వరూపాలు పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. అయితే భారతదేశ భూభాగాన్ని 6 ప్రధాన భౌగోళిక భూస్వరూపాలుగా వర్గీకరించారు. అవేంటంటే హిమాలయాలు, గంగా సింధు నది మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతం మరియు దీవులు. ఒక ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించడానికి అక్షాంశాలు మరియు రేఖాంశాలను ఉపయోగిస్తారు. ప్రపంచ భూభాగమంతా ముఖ్యంగా 2 ప్రధాన ఖండాల నుంచి ఏర్పడింది. అది అంగారా భూమి, గోండ్వానా భూమి. భారతదేశం గోండ్వానా భూమికి చెందినది. భారతదేశం చాలా విశాలమైనది. ఇది పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉంది. మన దేశం 8 డిగ్రీల నుంచి 50 డిగ్రీల ఉత్తర రేఖాంశాల మధ్య, 68 డిగ్రీల దక్షిణ మరియు 9 డిగ్రీల తూర్పు అక్షాంశాల మధ్య ఉంది. మన దేశానికి 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు. అయితే భారతదేశ భౌగోళిక స్వరూపాలైన హిమాలయాలు, గంగా సింధు నది మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానం, ఎడారి ప్రాంతం, దీవులు. ఈ 6 ఒక్కొక్క దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఫస్ట్ హిమాలయాల గురించి, అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.